అండి ఈరోజు వీడియోలో ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. బియ్యం పిండితో చెక్కలు. ఇవి ఎంతో క్రంచీగా వస్తాయి. సాయంత్రం పిల్లలకి స్కూల్ నుంచి రాగానే మనకి స్నాక్ లాగా కూడా ఇవ్వచ్చండి. ఈ వీడియో మొత్తం చూశాక నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ముందుగా బియ్యం పిండి తీసుకోవాలి. నేను 1/2 కేజీ బియ్యం పిండి తీసుకున్నానండి. ఇప్పుడు బియ్యం పిండిలో వేసుకోవడానికి ఒక ఇంచు అల్లం ముక్క, ఒక 7-8 పచ్చిమిర్చి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇందులో కారం వేయకుండా క్రంచీగా రావాలి, చెక్కలు తెల్లగా రావాలంటే వేసుకోవాలండి. ఇలాగా మిక్సీ పట్టేసుకొని ఇలా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. సరే, ఇలా ఉంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు బియ్యం పిండి తీసుకున్నాం కదండి, 1/2 కేజీ బియ్యం పిండి. అందులో నూనె బాగా మరిగించి ఒక 4 స్పూన్ల నూనె వేసుకోవాలి. ఇలా నూనెని కాదండి, మీరు బటర్ వేసుకోవచ్చు, లేదంటే నెయ్యి మరగబెట్టి వేసుకోవచ్చు అండి. బటర్ వేస్తే ఇంకా బాగా వస్తాయి, కానీ అందరికీ అందుబాటులో ఉండాలని నేను ఆయిల్ వేసి చేస్తున్నాను అనమాట. ఆయిల్ వేసినా కూడా చక్కగా వస్తాయి. ఇప్పుడు ఆయిల్ వేసేసిన తర్వాత కలిపేసుకొని చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి. ఆయిల్ అంతా పిండికి పట్టాలి కదా. ఈ బియ్యం పిండి కూడా పొడి బియ్యం పిండేనండి. పొడి బియ్యం పిండి మన షాప్లో అమ్ముతారు కదా, ఆ బియ్యం పిండితోనే నేను చేస్తున్నాను అనమాట. చూడండి, ఆయిల్ అనేది చక్కగా సరిపోయింది. ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇలా ఒకసారి మళ్ళీ కలిపేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇందులో ఉప్పు అది ఏమి వేయలేదు కాబట్టి ఇంకా రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు రుబ్బుకున్నాం కదండి పచ్చిమిర్చి అల్లం పేస్ట్, అది వేసేసుకోవాలి. మీకు కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవచ్చండి. నేనైతే ఒక 6 పచ్చిమిర్చి వేసాను అనమాట. ఒక 3 స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. పెసరపప్పు ఒక గంట ముందు 2 స్పూన్లు పెసరపప్పు నానబెట్టానండి. అది కూడా వాటర్తో వేసేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. పిండి నూనె వేసాక చక్కగా ఎంత బాగా వస్తుందో తెలుసండి, కలుపుతుంటేనే మనకి తెలుస్తుంది. ఇప్పుడు పక్కన స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టుకొని వేడి నీళ్ళు ఇందులో వేసుకోవాలి. బియ్య పిండిలో ఎప్పుడైనా వేడి నీళ్ళు వేసి కలపడం వల్ల జిగురు అనేది వస్తుందండి. చెక్కలు మనం ఎలా చేస్తే అలా వస్తాయి అన్నమాట. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలిసేలా కలుపుకోవాలి. వాటర్ కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి, ఎందుకంటే వేడి నీళ్ళు వేసాం కాబట్టి కొద్దిగా చేయి కాలుతుంది కదా. ఇప్పుడు వేడి నీళ్ళు వేసి కలిపేసాను చూడండి, ఇలా కలుపుకోవాలన్నమాట. చాలా సాఫ్ట్గా ఉండాలి పిండి, మరి గట్టిగా ఉండొద్దు, మరి పల్చగా ఉండొద్దండి. ఇలా చేతితో పట్టుకుంటే ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. 10 నిమిషాల తర్వాత నేను ఒక పాలిథిన్ కవర్ తీసుకున్నాను, పెద్ద సైజు కవరు. దాని మీద ఇలాగ పరుచుకున్నాను. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకోవాలి, ఫ్లాట్గా ఉన్న గ్లాస్ తీసుకొని దానికి కొద్దిగా చిన్న కవర్ లాంటిది ఏదైనా ఉంటే పెట్టేయండి. ఎందుకంటే చెక్కలు ఒకేసారి 9-12 చెక్కలు అనేవి ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఎన్ని చేసినా మనకి కష్టం అనేది అనిపించదండి అసలు. ఇలా ఫ్లాట్గా ఉన్న గ్లాస్ తీసుకొని ఇప్పుడు రెడీగా పెట్టుకొని ఇప్పుడు చిన్న ఉండలుగా చేసుకోవాలండి. 10 నిమిషాల తర్వాత పిండి అనేది చక్కగా సెట్ అవుతుందన్నమాట. మన చెక్కలు పెద్దవి కావాలంటే పెద్దవి, చిన్నవి కావాలంటే చిన్నవి చేసుకోవచ్చు. నేనైతే ఈ సైజ్ చేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా పిండితో ఉండలన్నీ చేసేసి తక్కువ పిండి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కవర్ తీసుకున్నాం కదండి, కవర్ మీద ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట చేసేటప్పుడు. ఆయిల్ అప్లై చేసుకొని గ్లాసుకి కూడా మనం ఆయిల్ రాసుకొని రెడీగా పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను 9 చెక్కలు ఒకేసారి చేసేస్తాను అనమాట. ఎక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు ఇంకా ఎక్కువగా కూడా మనం ఇలాగ చేసుకుంటే అస్సలు కష్టం అనేది అనిపించదండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 9 ఒకేసారి చేస్తున్నాను. 9 బాల్స్ పెట్టేశాను. ఇప్పుడు గ్లాస్తో నెమ్మదిగా ప్రెస్ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని నెమ్మదిగా ప్రెస్ చేయండి. మరి గట్టిగా ప్రెస్ చేస్తే మనకి బియ్యం పిండి కాబట్టి పగుళ్ళు అనేవి వచ్చేస్తాయి అనమాట. నెమ్మదిగా ఫ్లాట్గా చేస్తే కరెక్ట్గా వస్తాయి. చూడండి, నేను 9 ఒకేసారి చేసేసాను కదా, ఇలా చేసుకోవచ్చు, చాలా ఈజీ అనమాట. ఇప్పుడు చూసారు, దగ్గరగా చూపిస్తున్నాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత వేసుకోవాలన్నమాట. మరీ హైలో ఉండొద్దు, మళ్ళీ లోలో కాకుండా మీడియంలో పెట్టి వేయించుకోండి. మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. వేయగానే కలిపేయొద్దండి, మనకి విరిగిపోతాయి అన్నమాట. కొద్దిగా వేగిన తర్వాత అప్పుడు స్పూన్తో నెమ్మదిగా కలుపుకోవాలి. ఇప్పుడు అటు ఇటు కలుపుతూ మంచిగా రంగు వచ్చే వరకు వేయించుకోవాలండి. వేగిపోయిన తర్వాత మనకి ఆయిల్ అనేది బుడగల్లాగా రావడం తగ్గిపోతుంది అనమాట. ఇలా తగ్గిపోయిన తర్వాత తీసేసి మనకు స్ట్రైనర్తో తీసేసి ప్లేట్లో వేసేసుకోవడం. ఇంకా వదిలేసామనుకోండి రంగు అనేది వచ్చేస్తే అంత బాగోవు అనమాట. మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా, చాలా క్రంచీగా వస్తాయండి. నేను చెప్పే కొలతలతో చేయండి, పర్ఫెక్ట్గా చెక్కలు అనేవి రెడీ అవుతాయి. నేను నెక్స్ట్ వై కూడా వేసేసాను, అన్నీ అలాగే చేశానండి. నేను తీసుకున్న 1/2 కేజీ పిండికి చాలా వచ్చాయి. మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే ఇద్దరు చేసుకున్నాం అనుకోండి, ఈజీగా చేసుకోవచ్చు. బియ్యపిండి చెక్కల రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ వస్తుంది, ముందుగా మీరే చూడొచ్చండి.
ఇంకా ఏదైనా మీకు కొత్త వంట కావాలనిపిస్తే కామెంట్స్లో తెలియచేయండి, తప్పకుండా చేసి చూపిస్తాను.